ఓట్స్ తోటండి. ఓట్స్ ఏంటంటే బాగా వేయించేయాలన్నమాట. మీడియంలో పెట్టి వేయించండి, నల్లగా అవ్వకూడదు. ఓట్స్ తోటి ఏంటంటే అలాగే యాస్టీస్గా చేస్తే జిగురుగా ఉంటాయి, వేయిస్తే జిగురు పోతుంది అనమాట. అందులో ఏంటంటే మినపప్పు, నెక్స్ట్ ఏమో బియ్యము, సగ్గుబియ్యము, ఇవి గ్రైండ్ చేసిన పిండి ఒక 3 స్పూన్స్ కలిపానండి. మినపప్పు ఏమో ఒకటి తీసుకున్నాను, 2 బియ్యం తీసుకున్నాను. అందులో సగ్గుబియ్యం వేసి గ్రైండ్ చేశాను. ఆ పిండి నెక్స్ట్ క్యారెట్, క్యాప్సికము, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసేయడం అండి. కొంచెం వేసుకుంటే మనం మటరు, స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా కలిపేసేసి అందులో బ్రెడ్ పెట్టి ఇట్లా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇదేంటంటే ఒక రకమైన పిజ్జా లాగా వస్తుంది అనమాట. పిల్లలకి ఇష్టమైనవి పెడితే వాళ్ళు ఇష్టమైనవి తింటారు కదండి. ఇట్లా పెట్టి చూడండి, అందులో పెద్ద కారం ఉండదు కాబట్టి లైక్ చేస్తారనమాట. ఈజీనేనండి, పనానికి అతుక్కుపోవడం అట్లాంటిది ఏమి ఉండదు. నాన్ స్టిక్ దాంట్లో చేయండి లేకపోతే.